నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, చాలా మంది ఎక్కడికైనా వెళ్ళినా అనుకోకుండా మనిషి మీద బలి పడింది అంటే చాలా చెడుగా చూస్తారు. అసలు ఇంట్లో బల్లులు ఉన్నా కూడా అదొక చెడు కార్యంగా కావచ్చు, లేకపోతే అదొక నెగిటివ్గా చూస్తూ ఉంటారు. నిజంగా బల్లి మీద పడితే ఒక బ్యాడ్ నెగిటివ్ ఎనర్జీ అనేది బాడీ మీదకి వస్తున్నాయి గురుజీ. అంటే ఒకటమ్మా, దీని మీద చాలా అంటే ఇవి ఉన్నాయి, మాటలు ఉన్నాయి. బల్లి పడితే ఏంటి అని. మరి బల్లికి ఒక శాస్త్రమే ఉంది, బల్లి శాస్త్రం ఉంది ఒకటి. అంటే బల్లి శాస్త్రం రాసింది ఎవరు? మహర్షులు అందించాడు మనకి. అది ఎవరో పనికిరాని వాళ్ళు ఎవరో ఏదో రాసేసింది కాదు అది. ఎందుకు మరి దానికి మనకి చూడండి, బంగారు బల్లి వెండి బల్లి కూడా ఉంటుంది, ముట్టుకుంటారు కూడా వెళ్ళి. దానికి శాస్త్రము, దానికి అంత ప్రామాణికత లేకపోతే వాటిని ఎందుకు పెడతారమ్మా అక్కడ? అది మనం ఫస్ట్ ఆలోచించాలి. ఇంకోటి ఏంటంటే, బల్లికి మనిషి జీవితానికి ఇన్సిడెంట్స్కి ఏమిటి సంబంధము? బల్లి మీరు అబ్జర్వ్ చేయండి, బల్లికి త్రికాల జ్ఞానం తెలిసి ఉంటుందట. అందుకే చూడండి, మనం ఏదైనా ఒక్కోసారి ఏదైనా మాట అన్నప్పుడు బల్లి కిటికిటికి కొట్టుకుంటారు, సత్యం అంటాం, నిజము అనేటువంటిది. అయితే ఇక్కడ ఏంటంటే, మనిషి బాడీలో శిరస్సు నుంచి పాదాల వరకు 12 భాగాలు చేస్తారు. అంటే ఇది శిరస్సు, లగ్న భావము, ద్వితీయ భావము, తృతీయము, చతుర్థము, పంచమము, ఇలా మొత్తం పాదాల వరకు చేసి కుడి ఎడమలు మళ్ళీ కుడి భాగము ఎడమ భాగం పడిందా, ఏ భాగంలో పడింది అంటే ఏంటి? కాలంలో నీకు ఇది జరగబోతుంది అని ఇండికేషన్ అన్నమాట బలిశాస్త్రం అంతా కూడా. అంటే నీకు ఫ్యూచర్లో ఇది జరగబోతుంది. ఇప్పుడు మనకి ఆస్ట్రాలజీ కూడా అంతే కదమ్మా. లగ్నాన్ని బట్టి, 12వ స్థానాన్ని బట్టి, ధనస్థానాన్ని బట్టి ఎక్కడెక్కడ ఏ గ్రహం వచ్చిందో చూసి నీకు ఇక్కడ ఇది ఇలా ఉంది కాబట్టి నువ్వు ఈ జాగ్రత్త తీసుకో అని చెప్తారు. ఈ బల్లిపడ్డం కూడా ఏంటంటే ముందుగా ఇండికేట్ చేయడం, మీకు నువ్వు అలర్ట్గా ఉండు. ఇప్పుడు మీకు ఎందుకు, ఇప్పుడు మనకు ఫోన్ ఉంది, ఫోన్లో ఫుల్ అయిపోతుంది ఇండికేషన్ ఇస్తుందా? ఛార్జింగ్ అయిపోతుంది ఇండికేషన్ ఇస్తుందా? ఇస్తుంది. ఓవర్ హీట్ అయింది, యువర్ ఫోన్ ఈజ్ ఓవర్ హీటింగ్, ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ ఫోన్ అని వస్తుంది, చెప్తుంది. ఏదో మనం ఎండలో పెట్టేసాము, ఏదో మొత్తం మీద వేడికి అది ముందుకు ఇండికేషన్ ఎందుకు పెట్టుకున్నాం సాఫ్ట్వేర్లో మనం? అది ఆఫ్ చేస్తే పాడవకుండా ఉండడానికి. మరి మనమే ఇలా పెట్టుకున్నప్పుడు భగవంతుడు కూడా ఒక సాఫ్ట్వేర్ తయారు చేస్తాడు కదా, దానికో శాస్త్రాన్ని అందిస్తాడు కదా, అందించి అది గొప్ప మహర్షులకో వాళ్ళకో తెలిసేలా చేశాడు కదా. ముందు జాగ్రత్తగా. సో నీకు ఇక్కడ ఇది పడింది కాబట్టి ఇది ఒక మంచి జరుగుతుంది. బల్లి పడ్డ ప్రతిసారి చెడని కాదు, బల్లి పడినప్పుడు చెడు మంచి ఉంటుంది. అందులో ఒక గుడ్ స్థానాన్ని బట్టి మంచి కూడా ఉంటుంది. ధనహాని అంటారు, ఒక ధన లాభం ఉంటుంది. చాలామంది తెలియక తల మీద పడితే చనిపోతారు అంటారు. చనిపోవడం ఏం కాదు, చనిపోయేంత ఇబ్బంది వచ్చే ఛాన్సెస్ ఉంది అని. దాని వెంటనే ఏం చెప్తారు? బల్లి ఆల్రెడీ అక్కడికి వెళ్ళి వెండి బల్లి, బంగారు బల్లి ముట్టుకున్న వాళ్ళని ముట్టుకున్నా దోషం పోతుంది అంటారు. అలా కాదు, అలాంటి వాళ్ళు ఎవరు మీ ఇంట్లో ఎవరు లేరు, చక్కగా స్నానం చేసి దాని ఆలయానికి వెళ్ళి అభిషేకం చేసుకొని వచ్చినా క్లియర్ అవుతుంది, లేదా గజేంద్ర మోక్ష ఘట్టం విన్నా క్లియర్ అవుతుంది. ఇవి చేయాలి. అంటే ఇదేమిటి ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఇదొక జ్ఞానము, ఇదొక అంటే ఇదేదో మూఢనమ్మకమనో, ఇది పడితే ఏమిటనో ఇలా కాదు మనం అర్థం చేసుకోవాల్సింది. ఇదొక జ్ఞానము, ఇదొక సైన్స్. ఇప్పుడు ఒక వ్యక్తికి బాడీలో సమ్ చేంజెస్ వల్ల ఆ వ్యక్తికి తిన్నప్పుడు కడుపు నొప్పి రావడమనో, లేకపోతే కన్ను కొంచెం బ్లర్ అవ్వడమనో, ఇట్లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. అదేంటి? బాడీలో ఏదో చేంజ్ జరగబోతుందని ముందుగా ఇండికేట్ ఇచ్చింది. అవునా? ఒక వ్యక్తికి నాకు ఈ వేళ అవుతుందండి, నాకు ఇది ఏదో చేయలాగుతుంది అంటుంటాడు. తీరా చూస్తే ఒక వారం 10 రోజుల తర్వాత చూస్తే సివియర్గా ఒక ప్రాబ్లం వస్తుంది. అంటే ఏంటి? ప్రకృతి ఎప్పుడు ముందుగా ఇండికేట్ చేస్తుంటుంది నీకు, నువ్వు ఇది జరుగుతుంది, చెయ్యి, జాగ్రత్త చెప్తూ ఉంటుంది, ముందుగా ఇండికేట్ చేస్తుంది. కొన్నిసార్లు ప్రకృతి నువ్వు తినకూడదు అన్నప్పుడు నోరుని చేదు చేసేస్తుంది, లాక్. నీకు లోపలికి ఏం పంపించక, లోపల వేరే పనిలో ఉన్నాం మేమంతా, టీం అంతా కలిపని. చేదు ఎందుకు అవుతుందంటే, నువ్వు తింటూ ఉంటే తిన్నదాన్ని ఫస్ట్ అరిగించే దగ్గరికి వెళ్ళాలి. ఈ లోపల ఉండేటువంటి సిస్టమ్ మొత్తం ఇలా దాన్ని అరిగించాలి. ఇప్పుడు ఇంట్లో ఉదాహరణకి, ఇప్పుడు ఇల్లు ఉందమ్మా, ఇది క్లీన్ చేయాలి అనుకుందాం, వారం 10 నుంచి ఎవడు తొడవలేదు. ఇక్కడ ఫస్ట్ క్లీన్ చేసే పనిలో ఉన్నప్పుడు ఇంకోటి ఏదో ఇంట్లో పని పెడతానంటే, బిర్యానీ ఉండమంటే ఎట్లా ఉంటుంది ఇంట్లో వాళ్ళకి? చెత్త చెదారం ఉందరమైన, ఇది క్లీన్ చేసుకున్నాక వంట చేసుకుంటాను కానీ ఇక్కడ ఎలా ఉందంటాం కదా. అలాగే బాడీని ఎలా అయితే బాడీలో ఉండేటువంటి కొన్ని ఇండికేషన్స్ చెప్తుంటాయో, ప్రకృతిలో జరిగేటువంటి మనిషికి ప్రతి ప్రాణికి కూడా కొన్ని ఇండికేషన్స్
అందుతూ ఉంటాయి. అందులో మనుషులకి ఇంకా ఎక్కువ, ఎందుకంటే మనుష్య జన్మ చాలా దుర్లభం అంటారు, చాలా గొప్పది అంటూ ఉంటారు. అలా మనుష్య జన్మకి చాలా గొప్పది కాబట్టి దీని మీద కొన్ని శాస్త్రాలు ఉంటూ ఆ శాస్త్రాల పరంగా మనకి ముందుగా ఇండికేట్ వస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇలా చేయి, ఇక్కడ ఇలా చేయి, ఇది దీనివల్ల ఇది ఉంది, దీనివల్ల ఇది ఉంది అని. ఇవన్నీ శాస్త్రాలను అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడు కోడింగ్ అంటారు, తెలుసు కదా. కోడింగ్ని మామూలు వ్యక్తి చూస్తే ఏంటిది పిచ్చి పిచ్చిగా ఉంది అంటాం. కానీ సాఫ్ట్వేర్ కోడింగ్ నేర్చుకున్న వ్యక్తికి అర్థమవుతుంది ఇది కోడింగ్ అండి, ఇది మళ్ళీ మనం సిస్టంలో కనుక దీన్ని ఎంటర్ చేస్తే దీనికి ఒక రూపం వస్తుంది అంటాడు, దీనికి ఒక రూపం వస్తుంది అంటాడు. ఆ పిచ్చి పిచ్చిగా కనబడేది రూపం వచ్చింది. అదేవిధంగా శాస్త్రం తెలియని వాళ్ళకి ఇది పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది, శాస్త్రం తెలిసిన వాడికి దీనికి ఒక అర్థం ఉంటుంది. ఎంతైనా మనకు కావాల్సినంత తింటాం కానీ మళ్ళీ పెడుతుంటే కాదురా నాయన ఆగు, ముందు ఇది కంప్లీట్గా అరగని తర్వాత ఎట్లా ఉంటుందో అట్లా ఏంటంటే మనకి ప్రతిదీ కూడా ఒక కోడింగ్, ఒక డీకోడ్ చేసుకోవాలి దాన్ని. ఇది ఇలా జరిగింది, ఇది ఇలా ఎందుకు అయింది అనే దాని మీద శాస్త్రాలు ఉన్నాయి. అది కూడా బల్లి శాస్త్రం ఒకటి. బల్లి పడినంత మాత్రం చెడు కాదు, మంచి చెడులు రెండూ ఉంటాయి. గురూజీ, చాలా మందికి అంటే సాధారణంగా ఇంట్లో మనకి బల్లులు కనిపిస్తే అంత ప్రమాదంగా గుర్తించాం, కానీ అంటే ఇంట్లో ఉన్న పూజా గదిలో కూడా ఎప్పుడైనా బల్లి కనిపించింది అంటే అది కూడా ఒక నెగిటివ్ ఎనర్జీగా అంటే ఏం లేదు. పూజ గది అనేటువంటిది ఏంటంటే దేవతా సంబంధించినటువంటి స్థానం. బల్లి అనేటువంటిది రాహుకి సంబంధించిన ఎనర్జీ. అంటే ఏమిటి, దైవం ఈజ్ వెరీ క్లియర్లీ ఇండికేటింగ్ నీకు సంథింగ్ ఈజ్ గోయింగ్, జాగ్రత్తగా ఉండు అని. అంటే దైవం ఇంకా క్లియర్గా కాలంలో అంటే నెక్స్ట్ దైవ సంబంధించినటువంటి అనుగ్రహానికి నువ్వు జాగ్రత్తగా ఉండాలి, కాలంలో నీకు నెక్స్ట్ దైవానుగ్రహం కావాలి అని ఒక ఇండికేటింగ్. అదేవిధంగా దేవతా అనుగ్రహమే కాకుండా మీరు పితృదేవత అనుగ్రహం కూడా చూసుకోవాలనేటువంటిది కూడా ఒక ఇండికేటింగ్ అది. సో అంటే ముందుగా మనకి ఏదైనా మన ఇంట్లో ప్రమాదం జరుగుతున్నా కూడా మనకి బల్లి అనేటువంటిది ఇండికేట్ చేస్తుంటుంది, ప్రతి అంశంలో ఇండికేట్ చేస్తుంటుంది. కాబట్టి దాన్ని తెలుసుకోవాలి, పట్టించుకోవాలి, అర్థం చేసుకోవాలి. శాస్త్రం తెలిస్తే అది అర్థం అవుతుందమ్మా, శాస్త్రం తెలియకపోతే అది అర్థం అవ్వదు. అది చాలా చక్కటి అంశాలను పంచుకున్నారు గురించి, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.